నమస్తే అందరికి. ఇవాళ మనం కానిస్టేబుల్ మరియు ఎస్ఐ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నోటిఫికేషన్ కు ఒక నోటిఫికేషన్ పడే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, మనకు ఏమి అర్హతలు ఉండాలి, ఆ హైట్ గానీ వెయిట్ గానీ మెజర్మెంట్స్ గానీ సర్టిఫికెట్స్ గానీ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోస్ గానీ ఏజ్ రిలాక్సేషన్ కావచ్చు, ఇలాంటి కొన్ని చాలా ఉంటాయి. నోటిఫికేషన్ లోని అంశాలను ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నాం అని మీకు ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే గత నోటిఫికేషన్ లో జీవో నెంబర్ 46 అనేది వచ్చి ఏ స్థాయిలో రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో నిరుద్యోగుల జీవితాలు రోడ్డును పడే విధంగా చేశాయి. కాబట్టి అదేవిధంగా హారిజెంటల్ మరియు వర్టికల్ రిజర్వేషన్స్ గురించి కూడా జీవో నెంబర్ 29 కానీ జీవో నెంబర్ 55 కానీ ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది. ఇది చాప కింద నీరులా. ఇప్పుడు కానిస్టేబుల్ అనేది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ పోస్ట్ కాబట్టి అంత అంటే ఈ జీవో నెంబర్లు తెలుసుకునేంత అవగాహన లేకపోవచ్చు కొంతమందికి. తీరా ఏం చేస్తారంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పెట్టుకుంటే ఏమొస్తన్నట్టు తీరా నోటిఫికేషన్ అయిపోయినాక ఆ జీవో నెంబర్ అది ఉంది, జీవో నెంబర్ ఇది ఉంది అని మనం ఎలిగేషన్ చేయడం జరుగుతుంది. ఏంటంటే మనం ఒకటి ప్రిపరేషన్ చేస్తున్న క్రమంలో అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఒక నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటివి, చూసుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటి, చూసుకోవాల్సిన ఆ కాలమ్స్ అబ్జర్వేషన్ ఏందో మనం ఈ నోటిఫికేషన్ లో క్లియర్ కట్ గా ఇద్దరం ఒక డీప్ డిస్కషన్ చేస్తాం. 2018 నుంచి వచ్చేసి ఇద్దరం అదే కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో 2018 నుంచి ఇప్పటి వరకు మాలో జరిగిన అనుభవాలు మొత్తం మీతో షేర్ చేసుకుందాము. సో దాన్ని బట్టి మీరు కూడా ఒక అనాలిసిస్ ప్రకారం ఎట్లా ప్రిపరేషన్ ఏంది అనేది, ఒడిదొడుగులు ఏంది అనేది, నోటిఫికేషన్ ఏంది, వాట్ అనేది మీకు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, మనం 2022 నోటిఫికేషన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ లో ఒక పేజ్ వైజ్ అంటే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇందులో 2022 నోటిఫికేషన్ ఫస్ట్ పేజ్ వచ్చేసి పోస్టుల గురించి ఉన్నాయి. అంటే సివిల్, ఏఆర్, ఎస్ఆర్, సిపిఎల్, ఫైర్, జైల్ వార్డెన్ అండ్ టీజీఎస్పీ ఇలాంటి పోస్టుల గురించి ఉన్నాయి. ఈ పోస్టుల గురించి ఏంటంటే ఈ విధులు డ్యూటీస్ ఏముంటాయి అనేది ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఈ ఏడు సంబంధించి 8 ఉన్నాయి. 8 సంబంధించి కేటగిరీ మన సివిల్ కేటగిరీలో సివిల్ కి సెలెక్ట్ అయితే మన జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటది, నెక్స్ట్ టీజీఎస్పీ, నెక్స్ట్ ఏఆర్, నెక్స్ట్ ఫైర్ ఆఫీసర్, ఇవన్నీ ప్రతిదీ కేటగిరీ వైజ్ గా మనం తర్వాత నెక్స్ట్ వీడియోస్ చేసుకున్నాము. ప్రస్తుతానికి అయితే మనం నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చూసుకున్నాము.